కర్నూలు జిల్లా ఆదోనిలోని వైభవంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్వాన్పేట చిన్న మార్కెట్ సమీపంలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్ఠలతో భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. భక్తవాసులుడైన పరమేశ్వరుని దర్శన కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక జ్వాల రుద్రాభిషేకాలతో స్వామివారిని పూజలు చేశారు. దేవాలయం ముఖ్యంగా ఈ ఆధునిక నడి సెంటర్లో నడి బొద్దున ఉన్నటువంటి పాత దేవాలయం ఇది. ఈ దేవాలయం పాత ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉందండి. కాకపోతే ఈ బుధాల లక్ష్మణ గారు వచ్చినప్పటి నుంచి గుడి చాలా విశాలంగా అవ్వడం జరిగింది. గర్భగుడి చుట్టూ 12 జ్యోతిర్లింగాలు నిర్మించి చాలా చక్కగా చేశారు. ఆయన సంకల్పంతో భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. మార్కండేయ స్వామి దేవాలయానికి వచ్చి దర్శించుకొని 12 జ్యోతిర్లింగాలు చుట్టూ కూడా దర్శించుకుని పోతే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఇంకొకటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3:50 నుంచి సప్తనదుల నీళ్లు తెచ్చి అభిషేకము, అలాగే పంచామృత అభిషేకాలు, మహాగణపతి పూజ, 12 జ్యోతిర్లింగాల అభిషేకాలు చాలా దిగ్విజయంగా జరిగాయి. మహామంగళార్తులు జరిగాయి. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన